మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులై ఉండి లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జన్మనిచ్చిన సొంత మండలానికి సాగునీరు ఇవ్వలేని వ్యవసాయ శాఖ మంత్రి మనకెందుకని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కన హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. కాశ్మీర్ నుంచి తెప్పించిన సాల్వతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి భట్టి విక్రమార్క సైతం సత్కారం చేశారు. ఆయన వెంట కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. Sir, one photo, sir. Sir, one photo, sir. ఎంతో మంది అభాగ్యులకు కష్టకాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరాగా నిలిచిందని పెదకురపాడు శాసనసభ్యులు నమ్మూరి శంకర్రావు అన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో 3,000 రూపాయలకు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాట తప్పకుండా మడమ తిప్పకుండా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచారన్నారు. అందుకే ఇవాళ అవ్వాతాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. గతంలో ఉంగుటూరులో కేవలం 304 మందికి పెన్షన్లు వచ్చేవన్నారు. టీడీపీ నాయకులు పార్టీలు చూసి పెన్షన్లు అందజేశారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో గ్రామంలో 421 మందికి 12.69 లక్షలు పెన్షన్ కానుక అందజేస్తున్నామన్నారు. ఇవే కాకుండా గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల నిర్మాణం చేపట్టామన్నారు. రోడ్లు బాగు చేశామన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా తమకు మంచి చేసే వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వంలో తాము మంచి చేశామని భావిస్తేనే ప్రజలు తమకు ఓట్లు వేయాలని సూచించారు. ఈరోజు అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక జరుగుతుంది. పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు అది తూచే తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి నెల మరి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం ఇంటికెళ్ళి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికెళ్ళి ఇవ్వటం జరిగింది. గతంలో అయితే మరి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పాపం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అవ్వతాతలు. కానీ ఈ రోజున ఇంటికెళ్ళి వాలంటీర్ మరి తెల్లవారేసరికి 6 గంటలకల్లా మరి పెన్షన్ చేతిలో పెట్టి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మరి ఇదంతా కూడా మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైంది. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే ఇచ్చామో నవరత్నాలు, ఆ నవరత్నాలు కూడా అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కరోనా పరిస్థితుల్లో కూడా మరి డ్వాక్రా మహిళలకు కానీ, చేయూత ఆసరా కానీ, ఇవన్నీ కూడా అమ్మఒడి కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఉదాహరణకి ఈ గ్రామంలో మరి గతంలో 2019లో 304 పెన్షన్లు ఉంది. ఆ 304కి మరి సుమారు 3 లక్షల రూపాయలు పెన్షన్ వచ్చేది. మరి నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా చాలామంది మాకు పెన్షన్ రాలేదు, లేకపోతే మాకు రుణమాఫీ కాలేదు రైతులు, ఇలాగ ప్రతి ఇంటికి నన్ను అడగటం జరిగేది. మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి వాళ్ళకి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున 421 పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు 120 పెన్షన్లు పెరిగినాయి. అర్హులైన ప్రతి ఒక్కరు గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు.
జిల్లాలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ధాన్యం మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దత్తి రాజేరు మండలంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొల్లా మల్లయ్య సన్స్ బిఆర్ఆర్ మిల్లుల వద్ద రైతులు రోజుల తరబడి తిండి తిప్పలు లేక కనీసం తాగేందుకు మంచినీళ్లు లేక పడిగాపులు కాస్తున్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి నరకయాతన పడుతున్నారు. రైతుల వద్ద నుండి 5 కేజీల ధాన్యం అదనంగా తీసుకోవడంతో పాటు ధాన్యం దింపేందుకు ట్రాక్టర్కు 650 రూపాయలు వసూలు చేస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు 200 అదనంగా తీసుకుంటున్న 5 కేజీల ధాన్యం తగ్గిన మిల్లర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక ట్రాక్టర్ ధాన్యం లోడింగ్కు 600, అన్లోడింగ్కు 650, తూకం వేసినందుకు 200, మొత్తంగా 1450 రూపాయలు ముందుగా చెల్లించడంతో పాటు మిల్లు దగ్గర అన్లోడింగ్ అవ్వకుండా ఉంటే ట్రాక్టర్ అద్దె రోజుకు 1000 రూపాయలు అవుతుందని అన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రైతులను మిల్లర్లు దోచుకు తింటున్నారని తెలిపారు. మాది దత్తిరాజేరు మండలం గొబ్బియం విలేజ్ అండి. అయితే ట్రాక్టర్లతో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ఇది శాంపిల్ అని తీసి మాయిశ్చర్ అది 20 వచ్చినా కానీ 19 వచ్చినా కానీ పర్సంటేజ్ ఒక్కో బ్యాగ్కి 5 రూపాయల చొప్పున 125 బ్యాగులకి 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. అన్ని మిల్లులు కూడా 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేసినప్పటికీ ఈ మిల్లులో మాత్రం మా గుమస్తాకి 25 రూపాయలు ఎక్స్ట్రా అని 650 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏమైనా ఒకవేళ ఆ రైతు ఏమైనా గట్టిగా అడిగి ఎందుకు అలా తీసుకుంటున్నారు అంటే ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే అన్లోడింగ్ చేయకపోవటం, లేకపోతే ఎవరైనా రైతుల దగ్గర ఒక 20 రూపాయలు లేకపోతే 30 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని అన్లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము నిన్న సాయంత్రం 4:30, 5 ఆ ప్రాంతంలో రావడం జరిగింది. నైట్ బళ్ళు పెట్టుకుని ఇక్కడే పడుకుని ఇక్కడే తిని ఉండటం జరిగింది. తెల్లవారు కూడా లేబర్ అది రావటం 9, 9:30 ఈ ప్రాంతంలో వచ్చారు. తెల్లవారు తొందరగా వస్తారు అనుకుని మేము ఆస్తో ఇలా ఇక్కడే ఉండటం జరిగింది. మల్లయ్య మిల్ అండి. ఓనర్ గారు అయితే సాయి గారు అండి. అయితే ఇదే విధంగా మాకు ట్రక్ షీట్ తగిన ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని ఇబ్బందులు పడినా కూడా కనీసం ఆయన కనికారం కూడా లేకుండా రైతులను కూడా చూడకుండా ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నారండి. కాటా వే బ్రిడ్జికి ఒకవేళ వెళ్ళినట్లయితే మనకి వే బ్రిడ్జి దగ్గర మాత్రం వెయిటేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, అంటే మనకి మిల్లర్స్ అందరూ మాట్లాడుకొని 52 కేజీల చొప్పుని కలెక్ట్ చేయటం అయితే తీసుకుంటున్నారు. కానీ 52 కేజీల్లో 200 గ్రాములు 52 కేజీల నరలో 200 గ్రాములు 300 గ్రాములు తక్కువ వచ్చినా కానీ వీళ్ళు మిగతా అమౌంట్ ఇవ్వండి లేదా ఫోన్పే చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెంటాడ మండలం కుంటుమల్స్ విలేజ్. మేము తెల్లవారు 4 గంటలకు వచ్చాం. 4 గంటలకు వచ్చాక ఇక్కడ మ్యాన్ ఫిక్స్ తక్కువ వల్ల సరుకులు దిగడానికి చాలా ఇబ్బంది ఉంది. దయించి గవర్నమెంట్ తరపు నుంచి అవ్వచ్చు, ఫ్రెష్ వాళ్ళంతా తెలియపరిస్తేనే అది గవర్నమెంట్ వరకు వెళ్తుంది. ప్రతి మిల్లర్ కూడా వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఇచ్చి మ్యాన్ పవర్ని పెంచి ట్రాక్టర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగని ఆల్రెడీ కింటాకి 5 కేజీలు ఇస్తున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నాం అంటే రైతు ఎక్కడో రాలిపోతే చేస్తాయనే ఉద్దేశంతో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె 11వ రోజుకు చేరుకుంది. నిత్యావసర సరుకుల ప్రదర్శనతో నిరసన సమ్మెలో భాగంగా ముమ్మిడివరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆకాశంలో నిత్యావసర సరుకుల ధరలు అధఃపాతాళంలో మా జీతాలు అంటూ ఏం కొనం ఏం తినం అంటూ మా జీతాలు పెంచి మా కుటుంబాలను కాపాడాలని, పెరిగే ధరలకు హద్దే లేదు, ఏలేవాడికి బుద్ధే లేదంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఆకాశంలో నిత్యావసర ధరలు ఏం కొనేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. ఆకాశంలో నిత్యావసర ధరలు ఏం కొనేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. ఏలేవాడికి బుద్ధే లేదు, ఏలేవాడికి బుద్ధే లేదు. ఆకాశంలో నిత్యావసర ధరలు ఏలేవాడికి బుద్ధే లేదు.
లేదు ఆకాశంలో నిత్యవుతున్నారు ఆకాశంలో నిత్యవుతున్నారు ఆకాశంలో నిత్యవుతున్నారు ఏం కొనేటట్టు లేదు. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపజేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు, ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి నగదు సీఎం జగన్ చేతుల మీదుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ, జిల్లాలో అర్హత ఉండి వివిధ కారణాలతో నవరత్నాలు అందని 2,143 మంది ఈరోజు 3,11,64,678 రూపాయలు వారి ఖాతాల్లో జమ కానున్నాయని అన్నారు. ఈబీసీ నేస్తం, అమ్మఒడి, కాపు నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర తదితర పథకాలతో వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం కూడా అమలు చేయని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్ ఆరోపించారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయటం సరికాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. పారిశుధ్య కార్మికుల సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అతి రోజులుగా పారిశుద్ధ కార్మికులు నిరసన సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళ గురించి మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మా ఇంటి పన్ను ఎంత పెంచింది, వాళ్ళ జీతాలు ఎంత పెంచింది? ఇంటి పన్ను ఆస్తి విలువతో లెక్క క్యాలిక్యులేట్ చేసి రేటు దారుణంగా పెంచేశారే. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5% పెంచాలని నిర్ణయం తీసుకున్నారే. మరి వీళ్ళ జీతాలు ఎందుకు పెంచరు? కాకినాడలో కార్పొరేషన్గా పెద్ద స్థాయి చేసి పన్నులు పెంచి 1000 మందితో చేయడం ఎట్లాగా? ఈనాడు 1000 మందిలో అన్ని సామాజిక వర్గాలు బతుకు తెరువు కోసం స్వప్నం చేయడానికి వచ్చాయి. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? మా నాయకుడు 3 రోజులు కాకినాడలో ఉన్నాడు, ఏం చేశారని. మీ నాయకుడు గంట సేపు ఉన్నా ఏమీ చూడలేడు, ఏమీ వినలేడు. మా నాయకుడు ప్రతి నిమిషం ప్రజల కష్టాలు వినడానికి వచ్చాడు. కాకినాడలో చాలా మందిని కలిశాడు, విషయాలు తెలుసుకున్నాడు. ప్రతి ఊర్లో ప్రతి మనిషి దగ్గరికి చేరి వాళ్ళ విషయం వింటున్నాడు. మీ నాయకుడు పరిగెట్టుకుంటూ పాదయాత్ర బటన్ నొక్కుంటూ చేసుకుంటున్నాడు. శంకుస్థాపనలన్నీ పూర్తి చేశారని చెప్తున్నావు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు. మిమ్మల్ని అడుగుతున్నా, అదే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మన కుంభాభిషేకం ఏమైంది? అది కబ్జా చేయలేదా? అదే రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారి టైంలో శంకుస్థాపన చేసిన రెల్లి కాలనీ వీళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారే, అదేమయ్యింది? మీరు పూర్తి చేసినందుకు అభినందనలు. పూర్తి చేసిన వాటికి ఏం చెప్పాలి? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. 6 నెలల క్రితం చెప్పడం జరిగింది. కాకినాడలో జనసేన పార్టీ చంద్రశేఖర్ రెడ్డిని కానీ వైసీపీ ప్రభుత్వం ఎవరు పెట్టినా కూడా వాళ్ళని ఓడిస్తుంది. ఈవేళ మరొక్కసారి చెప్తున్నాం, కంగారు ఎందుకు సుందరవదన? 60 రోజుల్లో గ్లాసు గుర్తు మీద ఫ్యాన్ గుర్తు ఓడిపోతుంది. మా పార్టీలో ట్రాన్స్ఫర్లు ఉండవు. మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయేమో, ఇక్కడ వాళ్ళే
నాయకుడుగా లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తారో వాళ్ళు వచ్చి గాజు గుర్తు మీద గెలుస్తారు. కంగారు పడతావు, 60 రోజుల్లో నామినేషన్ గాజు గుర్తు వేస్తారు. మీరు చేసిన శంకుస్థాపనలు మేము చూపించబోతున్నాం. అవి ఎందుకు? రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గ్రామ శివార్లోని శ్రీ సీతారామస్వామి ఆలయానికి అయోధ్య శ్రీరామ అక్షంతలు తీసుకెళ్లి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటరమణాచారి మాట్లాడుతూ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను గ్రామ శ్రీ సీతారామస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గ్రామ పెద్దలు అన్నారు. विग्रहाय नमः ओम परस्मै ज्योतिषे नमः ओम परस्मै धाम्ने नमः ओम पराकाशाय नमः ओम परात्पराय नमः ओम परेशाय नमः ओम पारगाय नमः ओम पाराय नमः ओम सर्वदेवात्मकाय नमः ओम परस्मै नमः. జన్మనిచ్చిన సొంత మండలానికి సాగునీరు ఇవ్వలేని వ్యవసాయ శాఖ మంత్రి మనకెందుకని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మండలంలోని మొగళ్లూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మొదటి పంటకే నీరు ఇవ్వకపోవడంతో మొగళ్లూరు నుండి మరుపూరు వరకు బీడు భూములు కనిపిస్తున్నాయన్నారు. ఈ మండలంలో కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 5 ఎకరాలు, దక్షిణ కాలువ కింద 6000 ఎకరాలు, డేగపూడి దుగ్గుంట 1వ బ్రాంచ్ కెనాల్ కింద 1600 ఎకరాలు నీరు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా కండలేరు లిఫ్ట్ ఆన్ చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పొదలకూరు మండలం పర్యటన మొగళ్ళూరుకి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి జన్మనిచ్చిన పొదలకూరు మండలం జన్మలో మంచి పని చేయలే. ఇప్పుడు మొదటి పంట ఆయన ఎడమ కాలువ కింద పులికొల్లు నుంచి చాటగొట్ల దాకా దాదాపు 5000 ఎకరాలు. వాళ్ళకి చెరువుల్లో అరాకొర నీళ్లు ఉన్నాయంట. పైనుంచి నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నార్లు వేసుకుంటారు. ఇవ్వనని చెప్పేశాడంట. 13 టీఎంసీలు ఉన్నాయి. కండలేరులో 13 టీఎంసీలు ఉన్నాయి. ఇవ్వడంట. కండలేరు నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ క్రింద ఈ పొదలకూరు మండలానికి సంబంధించి డేగపూడి దుగ్గుంట 2 కలిసి 1600 ఎకరాలు. ఆ 1600 ఎకరాలకి నీళ్ళు ఇవ్వని తేల్చి చెప్పేశాడంట. 13 టీఎంసీలు పెట్టుకొని 8 టీఎంసీలు ఉన్నప్పుడు పొదలకూరు మండలం అంతా ఇచ్చాం. అక్కడ నంబర్ 1 బ్రాంచ్ కెనాల్కి ఇచ్చాం. వాళ్ళు అడిగారంట, 8 టీఎంసీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పండించాడు, ఇప్పుడు మీరు ఎందుకు పండించడానికి? ఇచ్చేది లేదని చెప్పాను. దక్షిణ కాలువ దాదాపు భోగ సముద్రం, బత్తలపల్లి, చెన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి, ఆదుర్తి చెరువుల్లో అరాకొర నీళ్లు ఉన్నాయి. 5000 ఎకరాలకి నీళ్లు ఇవ్వమని చెప్పేశాను. అదే దక్షిణ కాలువకి ఆత్మకూరు నియోజకవర్గంలో కొంతవరకు వాళ్ళు నీళ్లు తెచ్చుకున్నారు. ఈ దక్షిణ కాలువ కింద తిరుపతి నాయుడుపల్లి దగ్గర నేనొచ్చి ఆ వాగు దాటించి నీళ్లు తెచ్చాం. అప్పుడు దాకా దిక్కులే. ఈయన తరఫునున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవడూ చేయలే, నేను చేయించా. కండలేరు లిఫ్ట్ ఎవడూ చేయలే, నేను చేయించా. కానీ ఏముంది, అవన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని ఉంది. ఆయన ఒక్కడు బాగుండాడు. సొంత మండలానికి నువ్వు మొదటి పంటకి నీళ్ళు లేనోడు నువ్వు దేనికి అంట 8 కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా ఇప్పటికి దాదాపు సంవత్సరం. ఎడమ కాలువ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి వాల్ పుట్టింగ్ కింద పనిచేయించా. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చిన్న కంపెనీ కాదు, మెగా కంపెనీ చేయించా. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పూనుకున్న అంగన్వాడీలు సమ్మె 25వ రోజుకు చేరుకున్న సందర్భంగా 25 అంకె ఆకారంలో కూర్చుని నిరసన. తమ డిమాండ్లను అమలు చేసే వరకు ప్రభుత్వం ఎంత బాధ పెట్టాలని చూసిన ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేసిన అంగన్వాడీలు పోరాడి తీరుతాం, సమ్మె కొనసాగించి తీరుతామంటూ నినాదాలు చేశారు. బుద్ధే
నాయకత్వంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరికలు మొదలయ్యాయి. డీసీసీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, రాష్ట్ర నేత ఉడతా వెంకట్రావు సమక్షంలో నెల్లూరు హరినాథపురంకు చెందిన సిరివెల్ల నరేష్ ఆధ్వర్యంలో వైసీపీ, టీడీపీకి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరారు. ఈ సందర్భంగా చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, సోషలిస్టు భావాలకు దగ్గరగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు, సీనియర్ నాయకుడిగా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలోనే ఏదైనా మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్కి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషం, చాలా శుభ పరిణామం ఇది. ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె పార్టీని, తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల గారు చెప్పడం చాలా సంతోషం వేసింది. మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి, కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిల గారు చెప్పడం హర్షించదగ్గ విషయం. కాకినాడకు రింగ్ రోడ్ వేసేందుకు 116 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని, నాపై కక్షతో రింగ్ రోడ్ను ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆపివేయడం జరిగిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. 6 నెలల్లో కాకినాడ ప్రజలకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుండి విముక్తి కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే మనుమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వారంపూడి పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, వారి ఆస్తులు కూడా కబ్జా చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. మరో 6 నెలలు ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్ ఇటు ఎమ్మెల్యే ద్వారంపూడిని ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. కాకినాడకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వచ్చి వెళ్లటం తప్ప నగరానికి ఏమీ జరగలేదన్నారు. ద్వారంపూడి ప్రజలలో తిరుగుతున్నారని, ప్రజలలో మీ పార్టీకి ఎలా ఉందో జగన్కు చెప్పాలన్నారు. తిరుపతి దర్శనం కోసం టికెట్లు అమ్ముకున్న వ్యక్తిత్వం నీదని పేర్కొన్నారు. నాపై చేసిన ఆరోపణలను ద్వారంపూడి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెళ్ళిన తర్వాత ఈ కాకినాడ ప్రజలకి ఆయన వచ్చి వెళ్ళడం తప్ప ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి మీ పాత్రికేయ సోదరుల ద్వారా నేను మాట్లాడడం జరిగింది. ఒరిగింది ఏమీ లేదు కానీ కార్పొరేషన్ నిధిలో 2 కోట్ల రూపాయలు పర్చేసి వెళ్ళిపోయాయి. చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు అయిన తర్వాత 3 నెలలు ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాడు. పెన్షన్దారులు ఏ విధంగా నష్టపోయారో 250 పెన్షన్లో ఏ విధంగా నష్టపోయారో పెన్షన్దారులు వాళ్ళకి వివరించడం జరిగింది.
అంటే మొదట్లోనే మీరు పెన్షన్ ఇచ్చుంటే నెగ్గిననే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు మాట ఇచ్చి తప్పి ఈరోజు వాళ్ళకి నష్టం చేశారు. ఎంత నష్టం చేశారని 18,000 రూపాయలు నష్టం చేశారని చెప్పేసి పెన్షన్ దాకా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అదే చెప్తారు, మా పెన్షన్లు ఇప్పుడు ఇచ్చాడు బాబు, అప్పుడు ఇచ్చుంటే 18,000 మాకు కలిసి వచ్చిన 18,000 రూపాయలు నష్టం చేశాడు దోశాడని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఆ మాట చెప్పాను. అదేవిధంగా కాకినాడ ప్రజలు మనోభావాలకు అనుగుణంగా ఏదైతే ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నానో గతంలో ఆ అభివృద్ధి అంతా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాకినాడ రింగ్ రోడ్ చేద్దాం అనుకున్నాం, 3వ బ్రిడ్జి శాంక్షన్ చేసాం. ఆల్రెడీ మనకి అంతర్పాలెం అదేవిధంగా చూసుకుంటే మేడ్లైన్ అటువైపుగా రోడ్ వచ్చింది మనకు. దానికి ఈ బ్రిడ్జి కూడా కలిపినట్లయితే మన కాకినాడలో హెవీ వెహికల్స్ రాకుండా పొల్యూషన్ తగ్గి రింగ్ రోడ్ అయ్యి కాకినాడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దాని విషయం నేను మాట్లాడడం జరిగింది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడేదని చెప్పాను. చెప్తే చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టాను మీద, ఈ పాత్రికేయుల సమావేశం పెట్టి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఆయన ఏం మాట్లాడుతున్నారండి, నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేదు. ఏది కూడా పెన్షన్ దానం తరపున మాట్లాడాలి ఆయన. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రజల్లో తిరుగుతున్నాను. 5 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పుడు ఇచ్చారు, నష్టపోయింది ప్రజలు. అసలు ముఖ్యమంత్రి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులై ఉండి లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ. జన్మనిచ్చిన సొంత మండలానికి సాగునీరు ఇవ్వలేని వ్యవసాయ శాఖ మంత్రి మనకెందుకని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.